కడప గడప పసుమమైంది రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. మనతో మాట్లాడడానికి షాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రెండవ రోజు ప్రతినిధుల సభ ఎలా ప్రారంభమైంది? నిన్నటి రోజున ఏం జరిగింది? నిన్న కార్యకర్తే అధినేత ప్రధాన ఆంజనేయుగా నిన్న పార్టీ నిర్వహణ గతంలో పడిన ఇబ్బందులు కష్టాలు వాటి మీద సుదీర్ఘమైన తీర్మానాలు చర్చ జరిగింది. నేను చూస్తే కడప మొత్తం ఒక పసుమయమైంది. మేము ప్రతినిధులు మాత్రమే ఆహ్వానించినప్పటికీ కార్యకర్తలు ప్రజలు అశేషంగా నేను ఒక బహిరంగ సభలాగా మీరు చూసి అంటారు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పక్క తిరుపతి నుంచి వచ్చే రోడ్డు కానీ రాయచోటి రోడ్డు కావచ్చు, ఈ పక్క నుంచి కర్నూలు నుంచి వచ్చే నేషనల్ హైవే కానీ మొత్తం బ్లాక్ అయ్యే పరిస్థితి. అంటే ప్రజలు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారనేది స్పష్టంగా తెలిసింది. మొన్నటి వరకు కడప నా అడ్డ నా గడ్డ, పులివెందుల నాదే, మంగళగిరి నాదే, కుప్పం నాదే, పిఠాపురం నాదే అని చెప్పి తొడలు కొట్టిన వ్యక్తిని ఇదే జిల్లాలో 7 సీట్లు కూటమి పార్టీకి ఇచ్చి 3 సీట్లకు పరిమితం చేశారు. ఆ 2 సీట్లు కూడా రావాల్సింది. అయితే చిన్న తప్పిదాలతో అది కూడా అంటే పూర్తిగా ఇది క్లీన్ స్వీప్ అయింది కూటమి ప్రభుత్వానికి. కడప ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు కూటమి వైపు ఉన్నారని స్పష్టంగా మొన్న సంకేతాలు పంపించారు. ఇది కృతజ్ఞత కూడా తెలుపుకునే సమయం.